ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ద్వాదశ రాశిలో 7వ రాశి చూస్తున్నామండి. ఉగాది సందర్భంగా తులారాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ సందర్భంలో 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు వారి భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. గవ్వలేసి తులారాశి వారి జ్యోతిష్యంలో 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభ సూచకం ఉంది. తులారాశి వారి జాతకంలో వారు ఏ పని చేసినా కానీ పట్టిందల్లా బంగారం ఉన్నది వారి జాతక బలానికి. నవగ్రహాల్లో వారికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. గురువు, రాహు, కేతు, శని చాలా వరకు అనుకూలంగా ఉన్నది వారి పేరు మీద. వారు చేసే వృత్తి వ్యాపారంలో వ్యవహారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో వారికి మాత్రం గురుబలం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా అనుకున్న పని విజయమయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం 2-3 రకాలుగా వారికి ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది. చాలా వరకు శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు, నూతన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ఇక విద్యార్థులకైతే మాత్రం తిరుగుండదు. బాలలకు, బాలికలకు, కాంట్రాక్ట్ రంగం పట్టుకున్న వారికి కూడా మాత్రం తిరుగుండదు వారి పేరు మీద. పెద్ద పెద్ద కాంట్రాక్టులు వారి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. వారు ఏ వ్యాపారం చేసినా తిరుగు ఉండదు. వారి జాతకంలో వస్త్ర వ్యాపారం తిరుగు ఉండదు. అలాగే వీరు జ్యోతిష బలంలో ఫైనాన్స్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొండి బకాయిలు కొన్ని సంవత్సరాల నుంచి వీరికి రాని డబ్బులు కూడా చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా వీరికి పని కట్టుకొని మాత్రం చాలామంది వీరికి ఇబ్బంది, చిక్కులు, చికాకులు పెడతారండి. అయినా సరే వాటిని తట్టుకొని నిలబడి వీరు విజయం సాధించే అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు వస్తాయండి. 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు చాలా వరకు శుభ సూచకం ఉంది. శనీశ్వరుడు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు, చాలా వరకు శుభ సూచకం. అలాగే గురుబలం కూడా ఉన్నది, కేతుబలం కూడా ఉన్నది. రాహుబలం కొద్దిగా బాగాలేదు కాబట్టి కొన్ని అవంతరాలు, చిక్కులు, చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహుగ్రహానికి పూజ చేయాలి. 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహర్దశ గవ్వలు.